హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం దర్శించుకోబోయే టెంపుల్ అయితే కాంచీపురంలో ఉన్న కుమరకోటం. అంటే కుమారుడు అంటే సుబ్రహ్మణ్య స్వామిని అంటారు. అండ్ తన యొక్క కోట అనేటట్లుగా కుమరకోటం అని ఈ గుడికి పేరు. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది. అండ్ ఈ టెంపుల్ చూసారంటే ఒక సోమస్కంద అనే ఆర్కిటెక్చర్లో ఉంటుంది. అలా ఎందుకు ఆ పేరు వచ్చిందంటే అమ్మవారి గుడికి ఈశ్వరుడి గుడికి మధ్యలో ఉండటం మూలాన. అంటే ఈ టెంపుల్ చూసారంటే మన కాంచీపురంలో ఉన్న ఏకాంబరనాథ టెంపుల్, శివుడి టెంపుల్కి కామాక్షి అమ్మ, పార్వతి యొక్క ఇంకొక స్వరూపమైన కామాక్షి అమ్మ వారి టెంపుల్కి మధ్యలో, అంటే అమ్మకి నాన్నకి మధ్యలో తను వీక్షించినట్టుగా ఈ టెంపుల్ యొక్క లొకేషన్ ఉంటుంది. అంటే ఇటువైపు చూసారంటే అమ్మ, ఇటువైపు చూస్తే నాన్న, అలా ఉంటుంది. అండ్ మీరు ఈ గుడి కోనేరు నుంచి చూసారంటే మీ కామాక్షమ్మ గుడి గోపురాలు రెండు కనిపిస్తాయి. అండ్ ఈ టెంపుల్కి ఇంకొక ఫేమ్ ఏంటంటే స్కంద పురాణ అనేసి మనకి ఒక ఎపిక్ ఉంది కదా, అది మీరందరూ వినుంటారు. అంటే అది సుబ్రహ్మణ్య స్వామి గురించే రాసిన ఒక గ్రంథం అన్నమాట. అండ్ ఆ ఒక పురాణం ఇక్కడే అప్పట్లో కచ్చియప్పర్ అనే ఒక శివ ఆచార్యుడు ఒక తమిళ కవి రాశాడు. అండ్ ఇక్కడే ఒక మండపం ఉంది, కంద పురాణ అరంగేట్ర మండపం అని ఉంటుంది. అందులో కూర్చొని తను రాశాడు. ఆ స్కంద పురాణంలో ఉన్న శ్లోకాలు కానీ ఆ పాటలు కానీ అన్నిటినీ ఇక్కడ కూర్చొని రాశాడు. అండ్ వాటిని మన సుబ్రహ్మణ్య స్వామి విని వాటిలో ఒక మినిమం 100 హైమ్స్కి తను కరెక్షన్స్ కూడా చెప్పాడు అన్నట్టుగా రెఫరెన్సెస్ ఉన్నాయి. ఒక 100 స్టాన్సర్స్లో మన దేవుడి సుబ్రహ్మణ్య స్వామి కరెక్షన్ చెప్పాడు. అండ్ అవి తనకు మార్చి అగైన్ దేవుడికి తను ప్రజెంట్ చేశాడు అన్నట్టుగా రెఫరెన్సెస్ చెప్తున్నారు. అండ్ ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం చూసారంటే ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఓం అనే ప్రణవ మంత్రం యొక్క వాల్యూ తెలుసుకోకుండా దాన్ని కించపరిచాడు అని చెప్తున్నారు. అండ్ అలా చేసినప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి కోపం వచ్చి తనని ఒక ప్రిజన్లో పెడతాడు. అండ్ పెట్టినప్పుడు శివుడు చెప్తాడు, అంటే సృష్టించే ధర్మం బ్రహ్మది, సో తను చెయ్యాలి, తనని విడిపించని చెప్తాడు. కానీ సుబ్రహ్మణ్య స్వామి వినిపించుకోకుండా లేదు, తను ప్రిసన్లోనే ఉంటాడని చెప్పి ఆ యొక్క సృష్టించే పనిని తన చేతిలో తీసుకుంటాడనమాట. అందువల్లనే ఈ గుడిలో ఉన్న మూల విగ్రహం చూసారంటే ఒక చేతిలో కమండలం చేతిలో పెట్టుకున్నట్టుగా, అంటే సృష్టించే ధర్మం కోసం కమండలం చేతిలో పెట్టుకున్నట్టుగా ఉంటుంది. అండ్ ఇంకొక చేతిలో రుద్రాక్ష మాల పెట్టుకున్నట్టుగా ఉంటాడు. ఆ పొజిషన్లోనే తను మనకి దర్శనమిస్తాడు. అండ్ తర్వాత నాన్న చెప్పిన మాట వినలేదు కదా అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి రియలైజ్ అయ్యి తను ఒక లింగంని ప్రతిష్ఠ చేసి దాని ముందు తపస్సు చేస్తాడు. అండ్ తపస్సు చేసిన తర్వాత ఆ లింగానికి పేరు దేవసేనాధిపతి, అంటే దేవసేనాధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి సృష్టించిన లింగం అండ్ తను ప్రేయర్స్ ఇచ్చిన లింగం కాబట్టి దేవసేనాధిపతి సర్ అని చెప్పి ఈశ్వరుడికి పేరు వస్తుంది, అక్కడ ఉన్న ఈశ్వరుడికి. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మ పైన ఉన్న కోపం తిరిగి తన్ని రిలీజ్ చేస్తాడు. అండ్ ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఇక్కడ ఉన్న దేవుడిని సుబ్రహ్మణ్య స్వామిని ప్రే చేశాడు, కొలిచాడని చెప్పి రెఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసిన దేవసేనాధిపతీశ్వర లింగం కూడా ఈ టెంపుల్లోనే ఉంది. సో మీరు అది కూడా దర్శనం చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ ఈ టెంపుల్లో కంద షష్ఠి అండ్ కీర్తికలు ఇటువంటి ఫెస్టివల్స్ సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఫేమస్ అయిన ఫెస్టివల్స్ అన్నీ బాగా చేసుకుంటారు. అండ్ కార్తీక దీపం రోజు కానీ అండ్ ఆ నెల మొత్తం కానీ టెంపుల్ చూసారంటే ఫుల్ అండ్ ఫుల్ లైట్స్తో డెకరేషన్స్తో చాలా బాగుంటుంది. సో ఆ టైంలో టెంపుల్కి వచ్చారంటే ఇంకా సూపర్గా ఉంటుంది. బట్ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే కోవిడ్ టైం కాబట్టి మోస్ట్లీ అంత క్రౌడ్ లేదు. అండ్ ఈ టెంపుల్లో చూసారంటే ఒక చాలా పెద్ద కోనేరు ఉంది. ఇప్పుడైతే మీరు గుడికి బ్యాక్ సైడ్ ఇప్పుడు మీకు దూరంలో కనిపిస్తుంది కదా, అదే మన కామాక్షి అమ్మ గుడి గోపురం. అండ్ ఇక్కడ చూసారంటే ఈ కోనేరు, గార్డెన్, లాన్, ఫ్లవర్స్, పిక్చర్స్ తీసుకోవడానికి ఇదైతే పర్ఫెక్ట్ లొకేషన్. అండ్ ఇక్కడ చూసారంటే ఒకవైపు అయితే చాలా కొంచెం శిథిలమైన పిల్లర్స్ అలాంటివన్నీ ఉన్నాయి. మేబీ అవి ఆల్రెడీ పాత టెంపుల్స్ డ్యామేజ్ అయ్యి ఇలా ఉందా, లేకపోతే మేబీ ఏదైనా కట్టడానికి స్టార్ట్ చేసి అందులోనే డ్రాప్ చేస్తారా అని తెలియట్లేదు.
అండ్ ఈ గుడిలో ఉన్న మూల విగ్రహంకి ఇంకొక పేరు కూడా ఉంది, బ్రహ్మశాస్త. అంటే సృష్టించే బ్రహ్మాన్ని తన చేతిలో తీసుకున్న మూలాన శాస్త అని కూడా తనకి ఇంకొక పేరుంది. అండ్ పాంబన్ స్వామిగలు ఒకనప్పుడు ఈ టెంపుల్ విజిట్ చేయడానికి వస్తూ తనకి దారి తెలియకుండా ఉన్నప్పుడు సాక్షాత్ మన సుబ్రహ్మణ్య స్వామి ఒక చిన్న పిల్లాడి రూపంలో వెళ్ళి తనకి ఈ గుడికి మార్గం చూపించాడు అన్నట్టుగా రెఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్లో చూసారంటే ఆ పాంబన్ స్వామిగలకి కూడా సపరేట్గా ఒక చిన్న ప్రాంగణం ఉంటుంది, మీరు చూడగలుగుతారు టెంపుల్లో. జస్ట్ మీరు కాంచీపురం బస్ స్టాండ్లో దిగి 1/2 కిలోమీటర్ వాక్ చేస్తేనే మీకు ఈ టెంపుల్ విజిబుల్గా ఉంటుంది. అండ్ ఈ కాంచీపురంలో ఉన్న ఏ దేవుడైనా, అంటే ఈశ్వరుడు కానీ అమ్మవారు కానీ ఎప్పుడైనా ఉత్సవమూర్తిగా బయట వీధుల్లో ఉలా వచ్చారంటే ఆ టైంలో ఈ టెంపుల్ ముందు కొంచెం టైం వాళ్ళని అక్కడ పాజ్ చేసి మళ్ళీ తీసుకెళ్తారంట.
ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. సో మర్చిపోకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అండ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. సో స్టే ట్యూన్ విత్ us guys and meet you in the next video.